like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named. Hello guys, my new vlog. వెల్కమ్ ఎవ్రీవన్. మనం ఏ పని చేసినా ముందుగా స్టార్ట్ చేసేది వీళ్ళిద్దరి దగ్గర నుంచే. సో అందుకే వీళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. కొత్త ట్రావెల్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం మనం. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్ళాలని చిన్న దర్శనం చేసుకున్నాం. మనకు చిన్న సెంటిమెంట్ కాబట్టి. సో ఇక్కడ మనం తిమ్మాపురం నుంచి స్టార్ట్ అవుతున్నాం. తిమ్మాపురం అనే విలేజ్ అడ్డదేగల దగ్గర ఉంటుంది. మా బావగారి ఇల్లు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి మనకి డైరెక్ట్గా భద్రాచలంకి 200 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆ 200 కిలోమీటర్స్ జర్నీ ఎలా కవర్ చేసామన్నది ఈ వీడియోలో చెప్తాను మీకు. ఈ తిమ్మాపురం విలేజ్ నుంచి అడ్డదేగల సెంటర్కి వెళ్ళడానికి నియర్లీ 9 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. అది దాటగానే మనకు వచ్చే ఫస్ట్ జంక్షన్ రంపచోడవరం. ఈ రంపచోడవరం అందరికీ బాగా తెలిసిన ప్లేస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్లకి తెలిసిన ప్లేస్. యాక్చువల్గా మనకి అడ్డదగ్గర నుంచి భద్రాచలం నియర్లీ 190 కిలోమీటర్స్ పడుతుంది. రఫ్గా మనం అటు ఇటు వేసుకొని ఒక 200 కిలోమీటర్స్ గాలి తిరుగుతాం కాబట్టి ఒక 200 వేసుకుంటాం డైరెక్ట్గా. మనకి యాక్చువల్గా బై రోడ్ అయితే బైక్ ఆర్ కారు మనకి అప్రాక్సిమేట్లీ 3.5 to 4 hours పడుతుంది. అదే బస్ తీసుకున్నాం అనుకో, ఏ టైప్ ఆఫ్ బస్ అయినా 6 hours పడుతుంది ఆన్ రోడ్. అలా కాదు నీటిలోంచి వచ్చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. మళ్ళీ కోనవరం దగ్గర పాపకొండల దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ రావాలి. అలా కష్టం కాబట్టి మన మెయిన్ మోటివ్ వచ్చేసి సోలో రైడ్ కాబట్టి, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి బైకే ప్రిఫర్ చేసుకుంటున్నా. బైక్ అంటే పెద్ద పెద్ద బైక్లు ఏం కాదు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న స్కూటీయే. చిన్న సెటప్, కెమెరా సెటప్ అంతే. ఆ రెండాటితో మేనేజ్ చేసుకొని ప్రజెంట్ స్టార్ట్ చేసుకుంటున్నా. ఇన్ ఫ్యూచర్ నేనేమైనా ఎదిగి మంచిగా చేయగలిగితే ఇంకా పెద్ద ఎక్విప్మెంట్ తీసుకొస్తా. కానీ ప్రస్తుతానికి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి అలా బెటర్ అవుట్పుట్ వచ్చేలా చూస్తాను. మనం మారేడుమిల్లి వచ్చాము ఇప్పుడు ప్రెజెంట్. మారేడుమిల్లి అందరికీ తెలిసిందే, ఒక ఐకానిక్ ప్లేస్, బెస్ట్ సీనిక్ ప్లేస్ కూడా ఆంధ్రాలో. మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళు కూడా ఉరుక్కుంటూ వచ్చేస్తారు ఇక్కడికే. వింటర్ సీజన్ వస్తే చాలు మంద రెడీ అయిపోతారు. సరదాగా అన్నాను కానీ వింటర్ సీజన్లో బెస్ట్ సజెస్టెడ్ ప్లేస్ అంటే మారేడుమిల్లే. మ్యాక్సిమం అందరూ అదే చూస్ చేసుకుంటారు. హాయ్ కోతులు, మంచి తినే పీజీలో ఉన్నాను నేను, మనుషుని పట్టించుకోవట్లేదు. సో మారేడుమిల్లి అనేది ఓన్లీ ట్రెక్కింగ్ ఒకటే కాదు, మంచి సీనిక్ నేచర్ ఎంజాయ్ చేసే ప్లేసెస్ కూడా. సో అందుకే మ్యాక్సిమం అందరూ వింటర్ సీజన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికే విజిట్ చేస్తారు. మీరు కావాలంటే మన వింటర్ సీజన్లో ఇక్కడ బైక్ వేసుకుని తిరిగారంటే ఖాళీ ఉండదు. అలా మరి నువ్వు ఎలా వెళ్ళిపోతున్నారా అనకుండా, నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను. ఈ వీడియో వచ్చేటప్పటికి కొంచెం డిలే అవుతుంది అంతే. ఇక్కడ ఏదో అయ్యిందే, ఒక్క నిమిషం. పడిపోయిందా, ఎవరైనా గుద్దేశారా? గుద్దేశారబ్బా, చనిపోయినట్టుంది బాబు. ఈ లారీ వాళ్ళు వీళ్ళు ఎక్కించేస్తున్నారు. ఇంకా కార్లు ఇవి స్పీడ్గానే, ఇంకా ఎవడో ఆగడం లేదు. వాటికా తెలియవు, మనుషుల కన్నా బుర్రలు ఉన్నాయో లేవో తెలుస్తలేదు. మీరు సైడ్కి వెళ్ళంటారు నాయన. ఎవడు పడతాడు రోడ్డు మీద స్పీడ్గా వచ్చేస్తున్నారు. అసలు పట్టించుకోవట్లేదు వీటి గురించి. వాటికంటే ఎక్కడ ఉంటాయి, తిరగడానికి ఏమి ఉండవు కదా, ఇవే కదా ఇల్లు ఉండవు కదా వాటికి కూడా. మనం ఆలోచించి నెమ్మదిగా వెళ్ళాలి. ఇదేదో ఘాటి రోడ్ అంటే ఏదో స్పీడ్ రేసింగ్ ట్రాక్ అనుకుంటున్నారు. జస్ట్ వచ్చినట్టు వచ్చేస్తున్నారు.
కార్లు బైకుల మీద వచ్చే వాళ్ళన్నా చూసుకొని జాగ్రత్తగా రండి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా అవి ఎక్కడికి పారిపోవు, అన్నీ అక్కడ ఉంటాయి. సో అదే చెప్పబోతున్నాను, పిక్నిక్స్కి, పార్టీస్కి, సీజనల్ ఎంజాయ్మెంట్లు ఉంటాయి కదా మీకు, వాటికి వస్తున్నారు బాగానే ఉంటుంది. ఈ మూగజీవులకు కూడా వేరే ప్లేస్లు ఉండవు కదా, జాగ్రత్తగా చూసుకొని రండి. ఇందాక అదే చెప్పబోతున్నాను. మోస్ట్లీ ఈ మారేడుమిల్లి, రంపచోడవరం, ఈ సీనిక్ ప్లేసెస్ అందరూ ప్రిఫర్ చేసేది ఓన్లీ వాళ్ళ బిజీ షెడ్యూల్, స్ట్రెస్ లైఫ్ నుంచి బయటకు ఒక ప్లెజెంట్ లైఫ్, ఒక ప్లెజెంట్ టైం లైన్ గడపడానికి వస్తున్నారు. సో దాన్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం ఎక్కడ ఆగలేదు, మ్యాక్సిమం ఎక్కడ స్టాప్స్ కూడా పెట్టుకోవాలనుకోవట్లేదు నేను. ఈ వ్యూ పాయింట్ నుంచి మౌంటైన్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఈ ఫోటోలు ఇక్కడ దొరికినట్టు రోడ్డు మీద మీకు. సో మౌంటైన్ వ్యూ చాలా బాగుంటుంది అక్కడ నుంచి, ఆ వ్యూ పాయింట్ నుంచి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఫ్లోట్ ఎక్కువ ఉంది, మనల్ని ఎవడో వీడియో తీసుకునేవాడు. సో దాని బదులు కన్నా రంట్రో అయితే ఇప్పుడు మనం ఏమి ప్రజెంట్ అంత టైం కేటాయించే టైం లేదు మనకి. ప్రజెంట్ దర్శనం ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, లేట్ అయిపోద్ది. సో డైరెక్ట్ భద్రాచలంకే, ఎక్కడ ఆగట్లేదు. ఈ ఘాటి రోడ్ కూడా మ్యాక్సిమం మార్నింగ్ టైంలో ఆగినా పర్లేదు, కానీ నైట్ టైంలో అబ్బాయి నువ్వు ఆగేవా గోతులు అడిపోయినట్టు అలా ఉంటుంది. నైట్ ట్రావెల్ చేశాను నేను, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. నైట్ రైడ్ కుదిరికాను, మంచి భలే ఉంటుంది. చుట్టూ ఏం కనపడదు, ఎవడో ఉండడో, నువ్వు వెళ్తే వెళ్తావు, లేదంటే గోతులడిపోతావు. రెండే, నీ డ్రైవింగ్ బట్టే. ఎవడు ఇగో ఇలాగ ఉంటుంది, ఎవడు గోతులో దింపేద్దాం అనుకున్నాడు ఏంటి. అయితే ప్లాన్ వేసాడు గోతులోకి వెళ్దామని. ఇదిగో అని ఎక్కడ కూర్చున్నాడు అని, ఏటని నువ్వు కూడా ఫోన్ కొట్టనియా మీ ఓనర్కి చెప్పు, హలో మాలిక్ తోడోసా గల్తీ హో గయా, గోతులో బండి జాగయా అని చెప్పు. ఈడు కారులో చేయలాగేస్తున్నాయి. లాగండి నువ్వు వెళ్ళి గమ్ముని, దొరికినంత. ఓకే, చింతూరు వచ్చాం ఫైనల్గా. ఇక్కడి నుంచి ఇంకొక 45 కిలోమీటర్స్ ఉంటుంది. రఫ్గా దగ్గరగా మనకి ఒక 1 అవర్ పడుతుంది అంతే, దగ్గరికి వచ్చేసాం. ఈరోజు మార్కెట్ హడావిడిగా ఉందంటే ఈరోజు సంత ఉంటుంది అనుకుంటా. సంత అంటే ఏదో అనుకోకండి, ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో వీక్లీ వన్స్ ఒక మార్కెట్ పెడతారు. ఆ మార్కెట్ని వీళ్ళు సంత అని పిలుస్తారు. ఆ సంతలో నీకు దొరకని అంటూ ఏముండవు, నీకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. స్మగుల్డ్ ఐటమ్స్ కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయి, చెప్పలేం. కానీ యాక్చువల్గా చింతూరు అనేది మంచి అగ్రికల్చరల్ ప్లేస్ కాబట్టి, సొంత పంట, సొంత వ్యవసాయం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఎక్స్పోర్టింగ్ అయ్యి చేసుకుంటారు వేరే స్టేట్స్కి వాటికి కూడా. మీకు మెయిన్లీ ఇక్కడ నాకు తెలిసి మిర్చి ఎక్కువ దొరుకుతుంది, మిర్చి, కాటన్. చిన్న మార్కెట్ ఏం కాదు, మంచి ఫ్లోట్ గట్టిగానే ఉంది. ఈరోజు బుధవారం ఉంటుంది అనుకుంటా చింతూరు మార్కెట్. అదిగో అక్కడ పెట్టారు మెయిన్ బజార్ అంతా, లోపలికున్నది. మొత్తం ఇవన్నీ మార్కెటింగ్ అంతా అక్కడే. చింతూరు బ్రిడ్జ్ దాటుతున్నాం. యాక్చువల్గా మనకి ట్రావెల్ బ్లాగ్స్ చేయడానికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ అంటే ఏం లేదు, కానీ ఈ 2025లో చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ అందులో బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ 2026కి మార్చుకుంటుంది. మనం అనుకున్నవన్నీ జరగవు. అలాగని మూసుకొని కూర్చుంటే మనకు ముడ్డు కిందకి ఎవడో తీసుకురాడు. లెగిసి మనమే కాళ్ళు కదిపి కష్టపడాలి.
ఇందులో ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, కానీ జస్ట్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో పాటుగానే నేను చేసే ప్రతి ట్రావెల్ టైం లైన్ అంతా మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో మొత్తం త్వరగా చూసి ఎక్కడ నచ్చింది ఎక్కడ నచ్చలేదు, పాజిటివ్ కామెంట్స్ అయినా ఏదైనా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా ఏమైనా కొత్త ఐడియాలు ఇచ్చినా పర్లేదు, మిస్టేక్స్ ఉన్నా చెప్పినా పర్లేదు, సజెషన్స్ ఇస్తే ఇంకా హ్యాపీ. వచ్చే ప్రతి వీడియోలోని మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. డోంట్ వరీ, బట్ బెటర్ అవుట్పుట్టే ఇస్తాను. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు నా ప్రతి వీడియోని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను కూడా. మర్చిపోకండి. ఓకే, మాటల్లోనే లక్ష్మీపురం దాకా వచ్చాం. లక్ష్మీపురం నుంచి దాదాపు ఇంకొక 20 minutes పడుతుంది. ఒక 25 kilometers ఉంటుంది అంతే. దగ్గరికి వచ్చేసాం భద్రాచలం దగ్గరికి. ప్రజెంట్ కొన్ని వీడియోలు వాయిస్ కానీ ఎడిటింగ్ క్వాలిటీ కానీ కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఈ ఆడియో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ. బట్ ఏదైనా ప్రజెంట్ వీడియో ముందు తీసుకెళ్ళాలనుకున్నాను కాబట్టి, ఎవరైనా ఈ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మొదలవుతారు కాబట్టి నేను అక్కడి నుంచే మొదలవుతున్నాను. ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ మంచి వీడియోలు బెటర్ ఎక్స్పీరియన్స్తో వస్తానని నేను కోరుకుంటున్నాను. వచ్చేసాం. లెట్స్ ఎంజాయ్ ద డివైన్ ట్రిప్. Shri Ram 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 Shri Ram 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 Shri Ram 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 Shri Ram 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 Shri 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 Ram, Shri Ram, Ram Ram Ram, Shri Ram, Ram Ram 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 Ram. माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालु नरनिन्यं जाने न जाने न जाने।
लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. దర్శనం అయితే ఎక్సలెంట్గా అయింది గైస్. నేనైతే 2 times వెళ్ళాను లోపలికి. ఫస్ట్ ఆ రష్ చూసి 100 రూపీస్ టికెట్ తీసుకున్నాను కంగారు పడిపోయి. కాకపోతే రెండు ఒక టైంలోనే అయింది. మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ ఫ్రీ లైన్లోంచి దూరిపోయి మళ్ళీ వెళ్ళిపోయాను. చాలా బాగా అనిపించింది. ప్రజెంట్ మళ్ళీ కొంతమంది లైన్ ఆపారు స్వామివారికి ప్రసాదం పెట్టడానికని. తర్వాత మళ్ళీ వదులుతానన్నారు. నాది అయిపోయింది కదా అని, 2 సార్లు అయిపోయింది కదా అని నేను ఇంకొచ్చేసాను. మొత్తానికి ఈ దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయింది. ఫీలింగ్ అయితే బాగుంది. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫీలింగ్ ఫెల్ట్ అయిన వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే ట్రాన్స్లో ఉంటుంటారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఇంకా కొంచెం ఇక్కడ తిరిగే పనులు ఉన్నాయి లోకల్లో. దానికన్నా ముందు మనకి ఫుడ్ టోకెన్ ఇచ్చేసారు. ఫుడ్ టోకెన్ పైన ఇస్తారు. అది తీసుకొని భోజనంకి రెడీ అవ్వాలి. అది అయిన వెంటనే గోదావరి గడ్డ దగ్గరికి వెళ్ళి కాసేపు అదంతా తిరగాలి. రాజమండ్రిలో ఉన్నంత ఉందో లేదో చూసుకోవాలి మరి. ఒక లెట్స్ గో. ఎదురుగా మనకి ఆ పైనకి వెళ్తే శివాలయం ఒకటి ఉంటుంది. చాలా ప్రాచీనమైనది. ఎలాగో నేను సాయంత్రం వెళ్తాను. ఈవినింగ్ లైటింగ్లో ఇంకా బాగుంటుంది టెంపుల్. ఇప్పుడు మనం ప్రజెంట్ భోజనానికి వెళ్తున్నాం కాబట్టి ముందు భోజనం మార్గిస్తాం. బాగానే ఉన్నది ఇక్కడ అంత జనాభా, ఫుడ్ టేస్ట్. దేవుడి భోజనం అంటే టేస్ట్ భలే ఉంటుందిలే. సరే ముందు భోజనం ఆరగించేసి గోదావరి గట్టు దగ్గర కలుద్దాం మళ్ళీ. ఇప్పుడు మనకు తెలిసిన తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడిని పట్టుకొని గోదావరి గట్టు దగ్గర ఇవన్నీ సందులు బూందులు అన్నీ బాగా తెలుసు అంటాడికి. మా వాడికి తీసుకెళ్తున్నాడు. ఇదైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రూట్ మళ్ళీ టెంపుల్కే వెళ్తాం. ఈ రైట్ సైడ్ ఉన్నది అయితే మనం ఇప్పుడు గట్టు మీదకి వెళ్ళడానికి ఉంటుంది. ఈ రైట్ సైడ్లో ప్లే గార్డెన్ కూడా కట్టారంట. ఈ గట్టు దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ టవర్ ఒకటి ఉంది. ఆ టవర్ మీదకి ఎక్కాలని రోడ్ అమ్మ డైరెక్ట్ 90 degrees ఉందబ్బా. ఇక్కడి నుంచి టాప్ వ్యూ అయితే నిజంగా అదిరిపోయింది. కింద నుంచి కన్నా ఈ టవర్ ఎక్కి చూసిన దాన్ని ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నిజంగా. ప్లెజెంట్ వ్యూ. మనకి ఇటేపు నుంచి గోపురం కూడా కనబడుతుంది ఈ టాప్ వ్యూ నుంచి. అదిగో రామాలయం గోపురం అదే. చాలా బాగుంది. ఓకే, స్లోగా సన్లైట్ కూడా డౌన్ అవుతుంది. రాత్రికి రెడీ అవ్వాలి ఇంకా. ఓకే, మార్నింగ్ చూపించిన టెంపుల్ ఉంది కదా, శివాలయం అని చెప్పాను కదా అందరికీ. ఇక ఆ పై రూట్కి అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటా. చూద్దాం ఆ టెంపుల్ ఎలాగుందో. ఇక్కడి నుంచే ఎంట్రన్స్లోనే మనకి శివుడిది అమ్మవారిది విగ్రహాలు కూడా కట్టారు. డైరెక్ట్గా ఆ ఎపీరియన్స్ కనబడేలాగా విగ్రహాలు కూడా బాగున్నాయి నిజంగా. మనకి ఈ టెంపుల్ ఎదురుగా రామాలయం కనబడుతుంది చూడండి. వ్యూ ఎంత బాగుందో. కొంతమంది ఈ టెంపుల్ని
ఎవరో రామాలయంకి సంబంధించిన వాళ్ళు కట్టారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇది ఎప్పటి నుంచో రామాలయం నిర్మించినప్పటి నుంచి ఇక్కడే ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. లోపల మెయిన్ శివాలయంకి బ్యాక్లో అంటే బిసైడ్ పక్కలో ఒక బాగా పాత శివలింగం ఒకటి ఉన్నది. అది ఎప్పుడుదో ప్రాచీనమైన శివలింగం అని చెప్పి అంటున్నారు. సరే రండి చూద్దాం. మనస్ఫూర్తిగా కాసేపు దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా మెయిన్ గుడిలో కెమెరాలు, సెల్ ఫోన్లు ఇవేవి అలౌ లేదు. సో అందుకే లోపల తీయడానికి అవ్వలేదు. ఓన్లీ బయట గుడిలో తీసాను. ఇదైతే పర్లేదు, తీసుకోవచ్చు అన్నారు కాబట్టి ఈ గుడి చూపిద్దామని అందరికి ఇది కూడా తీశాను. దర్శనం అది బాగా అయింది. కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాం. కొంచెం మనసు ప్లెజెంట్గా ఉంది. ఆ పైన టెంపుల్ ఏదో ఉందన్నారు, ఆంజనేయ స్వామి టెంపుల్. ప్రస్తుతానికి టైం లేక ఎక్కడానికి అవ్వలేదు. ఇక్కడ ఏదో ప్రవచనాలు పెడుతున్నట్టున్నారు, ఇంకా ఎవరు రాలేదు. మరి నేను ఒకళ్ళే చెప్పుకుంటున్నట్టున్నారు. వస్తారు, జనాలు వస్తారులే. ఎలాగో మైక్ సిస్టమ్ పెట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చినా రాపోయినా అందరికీ వినపడుతూనే ఉంటుంది. కానీ వచ్చి కూర్చొని అంటే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. సరే, మొత్తానికి ఈ ఫస్ట్ వీడియో ఈ భద్రాచలంతో మొదలు పెడదాం అనుకున్నాను. మొత్తం డివైన్ ఎనర్జీ అంతా మనకే కావాలి కాబట్టి ఆ ఎనర్జీ, పవర్ అన్నీ మనం సంపాదించుకున్నాం అనుకుంటున్నాను. ఇక నుంచి మన ఛానల్లో వచ్చే ప్రతి ట్రావెల్ వీడియో అయినా, ఏ కైండ్ ఆఫ్ వీడియో అయినా మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఏవి ప్రీ ప్లాన్డ్గా ఉండవు, షెడ్యూల్ ఏం ప్రిపేర్ చేయను దీనికి. ఆ మూమెంట్లో, ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. ఇక్కడితో వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Please to channel my Sakrapara Sukrpa